హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రసాద్ గారు, మీరు చూపించిన రెస్పాన్స్ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి మన పేజ్లో ఉంది, చూసేయండి. ఇంకా పార్ట్ 2 మెయిన్ కోర్స్ మొదలెడదామా? బటర్ నాన్తో స్టార్ట్ చేశాను. దీంట్లో ఫస్ట్ మటన్ కర్రీ అండ్ పెప్పర్ చికెన్ తీసుకున్నా. మటన్ కర్రీలో బొక్కలు ఎక్కువ, ముక్కలు తక్కువ, అండ్ కర్రీ టేస్ట్ కూడా అంత ఏం అనిపించలేదు నాకు. పెప్పర్ చికెన్ అయితే బాగుంది, సాఫ్ట్ అండ్ స్పైసీగా. ఇంకా నెక్స్ట్ కడాయి చికెన్ అండ్ ఫిష్ కర్రీతో ట్రై చేశాను. కడాయి చికెన్ అంత ఏం అనిపించలేదు టేస్ట్, బట్ ఫిష్ కర్రీ మాత్రం బాగుంది. ఇంకా రోటీ అండ్ కడాయి చికెన్ కూడా ట్రై చేశాను. ఓకే అనిపించింది. వచ్చేసింది మన స్టార్ ఐటమ్ చికెన్ దమ్ బిర్యానీ. ఇంకా చూస్తున్నారా, ఇది చూడడానికి కూడా బాగాలేదు, టేస్ట్ లో కూడా అసలు బాగాలేదు. వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ వచ్చి అడిగారు బిర్యానీ టేస్ట్ ఎలా ఉందని. నాకు నచ్చలేదని చెప్పేశాను. సో ఇంకా ఆ బిర్యానీ పక్కన పెట్టేసి వెజ్ ఐటమ్స్ అన్ని తీసుకుని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను నేనే. ఇంకా వెజ్ ప్లేట్ రెడీ చేసుకుని నా టేబుల్ దగ్గర వెళ్తే వేడి బిర్యానీ నా కోసం నా టేబుల్ దగ్గర రెడీ చేసి పెట్టారు. ఇంకా అసలు అది చూడంగానే నాకైతే మస్తు అనిపించింది వాళ్ళ హాస్పిటాలిటీ. బిర్యానీ కూడా వేడి చేసి నెయ్యి పోసి ఇచ్చారు, మంచిగా గట్టిగా ఒక పీస్ ఇచ్చారు, అండ్ బోన్ పీస్ కూడా ఒకటి ఇచ్చారు. ఓకే అనిపించింది బిర్యానీ టేస్ట్. ఇంకా వెజ్ ప్లాటర్కి వచ్చేసి ఈ వెజ్ బిర్యానీ నీకు దండవా స్వామి అనిపించింది. అస్సలు బాగాలేదు వెజ్ బిర్యానీ. నెక్స్ట్ రైస్ అండ్ దాల్ మఖని ట్రై చేశాను. రైస్ బాగుంది, దాల్ మఖని చప్పగా ఉంది బ్రో. ఇంకా ఇది వెజ్ మీలోని బీన్స్ కర్రీ. ఇంకా దీని టేస్ట్ చండాలం. ఇంకా ఆలు గోబీ ట్రై చేశాను. మసాలా అయితే బాగుంది, ఇంకా ఆలు అయితే అస్సలు ఉడకలేదు, అదే దుంపలు అసలు ఉడకాల. నెక్స్ట్ పన్నీర్ బటర్ మసాలా ట్రై చేశాను. దీని టేస్ట్ బాగుంది. ఇన్ని వెజ్ కర్రీస్ లో దీని ఒక్క టేస్టే బాగుంది అనిపించింది. ఇంకా లాస్ట్ లో మక్మలి కుఫ్తా కర్రీ, దీని టేస్ట్ భద్రా బాబు నాకు ఇది అనిపించింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓవరాల్గా యాజ్ యూజువల్ వెజ్ కర్రీస్ అంతగా ఏం బాగాలేదు. ఒక పన్నీర్ కర్రీ నాకు నచ్చింది, అది బాగుంది. నాన్ వెజ్ కూడా అంత టేస్ట్ ఏం లేదు, ఓకే అనిపించింది. అండ్ నేను దీనికి ఇచ్చే రేటింగ్ ఏమో 2, అది కూడా ఎక్కువే అనిపించింది నాకు. ఫుడ్కి 2 రేటింగ్ ఏమో, బట్ వీళ్ళ హాస్పిటాలిటీ 5 out of 5 ఇవ్వచ్చు బ్రో. మన ఇంట్లో కూడా అంత ఇజ్జత్ ఇస్తారు. 1000 రూపాయలు పెట్టినందుకు ఫుడ్ ఏమో కానీ వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ వీళ్ళ ఇజ్జత్ కడుపు నిండిద్ది బ్రో. ఇంకా పార్ట్ 3 కోసం ఫాలో కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ చూస్తూ ఉండండి. ఫుడీ సర్కిల్ విత్ ఫుడీ బాయ్స్.